హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. నేను మీ రమ్య. ఈరోజు ఈ వీడియోలో నేను హోమ్ మేడ్ షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ముందుగా దానికి కావాల్సినవి ఫస్ట్ డ్రైడ్ షీకాకాయ అనమాట. ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, విజేత, రత్నదీప్ అలాంటి చోట దొరుకుతాయి. ఈ షీకాకాయ ఎంత కావాలో మనకు ఇష్టం అనమాట, క్వాంటిటీ నేను అంతే తీసుకున్నాను. వాటిని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత డ్రై ఆమ్లా అంతే నేను తీసుకుంది, ఎక్కువ అవసరం లేదు, చాలింత. తర్వాత డ్రైడ్ కుంకుడుకాయ అనమాట. సో ఈ కుంకుడుకాయని అలానే వేసుకోకూడదు, వేసినట్టు వీటిని లోపల గింజ ఉంటుంది అలా పగలగొట్టి ఆ లోపల ఉన్న బ్లాక్ సీడ్ని తీసి పడేసి ఓన్లీ ఆ తొక్కను మాత్రమే మనం వాడుకోవాలన్నమాట కుంకుడుకాయలో. ఇది తెలియక చాలామంది అలానే వాడుతుంటారు. సో ఈ గింజ అనేది తీసేయాలి, ఈ సీడ్ తీసేసి ఓన్లీ తొక్క వేసుకోవాలి. అలా అన్ని కుంకుడుకాయలను కూడా నేను అంతే తీసుకున్నాను, క్వాంటిటీ అబ్జర్వ్ చేస్తున్నాను కదా, చాలు. అవన్నీ అంత క్వాంటిటీ మనకు ఆ గిన్నె నిండా వాటర్ వస్తుంది అనమాట. బాగా పెద్ద గిన్నెనే తీసుకున్నాను, మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ. నెక్స్ట్ నేను ఇంకో గిన్నెలోకి మారుస్తాను వాటర్, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు వీటిని నేను మామూలు వాటర్ వేసేసి, మీ ఇష్టం, ఫిల్టర్ వాటర్ అన్నా వాడుకోండి లేదా బోర్ వాటర్ అన్నా వాడుకోండి. సో మామూలు వాటర్ వేసేసి వీటిని మనము స్టవ్ మీద పెట్టి ఒక 15 to 20 minutes ఉడికించుకోవాలి. అది కూడా సిమ్లో ఉడికించుకోండి, హైలో వద్దు. ఓకే, హైలో పెట్టారంటే చాలా స్మెల్ వచ్చేస్తుంది ఇల్లంతా. సిమ్లో మీరు ఉడికించుకోవాలి. సో అలా ఉడుక్కుంటే చూడండి కలర్ అంతా ఎలా మారిందో. సో మొత్తం దాని జ్యూస్ అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. బాగా డ్రై ఉన్నవంతా కూడా బాగా మెత్తగా అవుతాయి. సో వాటిని మనం బాగా నలపాలన్నమాట. బాగా నలిపితే దాంట్లో ఉన్న జ్యూస్ అంతా కూడా వాటర్లోకి వస్తుందన్నమాట. అలా మనం ఎంత చేయగలిగితే అంత నలుపుకోవాలి బాగా. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా మీరు నలుపుకొని ఆ తర్వాత వీటినంతా కూడా మనము ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో మనము వడగట్టాలన్నమాట. చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఒక స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్లో ఈ వాటర్ వేసి మొత్తము వడగట్టాలి. సో వడగట్టేసి అలా చేతితో మనం కలిపామనుకోండి, అడ్డుపడే ఉంటాయి కదా, ఆ పీసెస్ అనేవి ఉంటాయి కదా, అవి అడ్డుపడతాయి అనమాట. సో అలా మనం చేతితో అనేసినామంటే మొత్తం కూడా కిందికి దిగుతుంది అనమాట. ఆ మిగిలిన చెత్తని, స్ట్రైనర్లో ఉన్న చెత్తని కలెక్ట్ చేసి మీరు పక్కకు పడేసేయండి. సో ఇప్పుడు మళ్ళీ ఇదే తొక్కులో మనము మళ్ళీ వాటర్ పోయాలి. హాట్ వాటర్ అని ఏం లేదు, ఇప్పుడు చల్ల వాటర్ కూడా పోసుకోవచ్చు, కోల్డ్ వాటర్ కూడా పోసుకోవచ్చు. మళ్ళీ బాగా నలపాలన్నమాట. మళ్ళీ బాగా నలపాలి, చూపిస్తున్నాను కదా నేను వీడియోలో. సో అలా అనే కొద్దీ మనకి నురుగ అనేది ఎలా వస్తుంది చూడండి, అంత బాగా వస్తుంది అనమాట నురుగ. కుంకుడుకాయ చాలా మంచి చేస్తుంది హెయిర్కి, కుంకుడుకాయ కానీ షీకాకాయ కానీ. సో దాన్ని మళ్ళీ అలా అనేసి బాగా నలిపేసి మళ్ళీ స్ట్రెయిన్ చేయాలి. మళ్ళీ స్ట్రెయిన్ చేసేసి మళ్ళీ వచ్చే తొక్కనంతా కూడా తీసి పక్కకు పడేయాలన్నమాట. మొత్తం వడగట్టేసి చూస్తున్నారు కదా, అలా వచ్చిన దాన్ని మళ్ళీ పడేయాలి. నేను ఇలా 3 times చేస్తానన్నమాట. తీసుకున్న కొంత క్వాంటిటీనే బాగా వాటర్ పోసి అలా 3 times చేస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను బాగా నలుపుతున్నాను. సో 3rd time చేసేలోపు నురగ బాగా వచ్చింది. అండ్ ఇదంతా కూడా మనకు తెలిసిపోతుంది చేతిలో పట్టుకుంటే, ఇంకా దాంట్లో సారం ఉందా లేదా, జ్యూసీగా ఉందా లేదా అన్నది. సో ఇంకా కొంచెం డ్రై అయిపోయినాయి అవి, అంత జ్యూసీ లేదు. సో నేను 3rd time ఏం చేశాను, వాటిని పక్కకు పడేసి ఈ వాటర్ని అంతా కూడా నేను స్ట్రెయిన్ చేశాను అనమాట. మళ్ళీ స్ట్రెయిన్ చేసేసి బాగా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఏమీ లేకుండా వడగట్టేసుకున్నాను అనమాట. ఈ వాటర్ని మనం హెయిర్కి పెట్టుకుంటే ఎంత బాగుంటుందంటే, హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది, పెయిన్లు పడవు, చుండ్రు రావు, వైట్ హెయిర్ రెడ్ హెయిర్ అవుతుంది. అసలు చాలా మంచి ఉందండి, చాలా స్మూత్గా హెల్తీగా ఉంటుంది హెయిర్. అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఎవరైనా యూస్ చేయొచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా యూస్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఎంత క్వాంటిటీ వచ్చిందో. సో ఈ విధంగా మీరు కూడా హోమ్ మేడ్ షాంపూ అనేది రెడీ చేసుకోండి ఇంట్లో, చాలా బెస్ట్ అనమాట. ఎదిగే పిల్లలకి ఇంకా మంచిగా వర్క్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ముందు రోజు ఆయిల్ అప్లై చేసుకొని ఈ వాటర్తో కనుక మీరు క్లీన్ చేసుకున్నారంటే చాలా బాగా పోతుంది జిడ్డు. ఏం భయపడాల్సిన అవసరం లేదు, షాంపూనే అవసరం లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ.